న్యూస్. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. రాళ్లపాడు రిజర్వాయర్కి కెపాసిటీ 1.5 టీఎంసీలు కాగా పూడిక వల్ల 1 టీఎంసీ నీరు మాత్రమే నిల్వకు అవకాశం ఉంది. అందులో 1/2 టీఎంసీ నీరు త్రాగునీటికి సరిపోతుంది. మిగిలిన 1/2 టీఎంసీ నీళ్లతోనే 16,000 ఎకరాలు తడవాలి. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గొట్టిపాటి కొండపనాయుడు జీకేఎన్ ఛానల్ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల సోమశిల నుంచి రాళ్లపాడుకు నీరు సక్రమంగా అందడం లేదు. కాంట్రాక్టర్ కేవలం మట్టి పనులు మాత్రమే చేసి వదిలేశారు. కెనాల్ పనులు త్వరగా పూర్తి చేసి రాళ్లపాడు ఆయకట్టుదారులని కాపాడండి. గతంలో 2 సార్లు వరదలకి రాళ్లపాడు రిజర్వాయర్ కట్ట తెగింది. కనీసం స్టాప్ లాక్లు కూడా లేవు. ఈసారి వరదలు వస్తే గేట్లు పనిచేస్తాయో లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. వెంటనే స్టాప్ లాక్లు ఏర్పాటు చేయాలని. మోపాడు చెరువుకు తలుపులు సక్రమంగా లేక నీరంతా వృధా పోతుంది. అధికారులని అడిగితే కనీసం మెయింటెనెన్స్ నిధులు కూడా లేవని చెప్తున్నారు. వర్షాలు కురిసి నీరు చేరేలోపు చెరువులో తలుపులు బిగించాలి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రస్తావించిన అంశాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. రైతు ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి నారాయణ పాల్గొన్నారు. కనీసం 1 టీఎంసీ వాటర్ స్టోరేజ్, 1/2 టీఎంసీ తాగడానికే సరిపోయే పరిస్థితి. రిమైనింగ్ 1/2 టీఎంసీలో 16,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. కనీసం ఆ జీకేఎన్ ఏదైతే ఛానల్ ఉందో గత ప్రభుత్వంలో 2004-2009 మధ్యలో ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మట్టి పనులు చేసుకుని ర్యాక్ ఎక్కడైతే వస్తుందో ఆ పనుల మధ్యలోనే వదిలేసిపోవడం జరిగింది. తర్వాత కూడా మీరు కూడా ఇప్పుడు మాకు ఆ జీకేఎన్ని మీరందరూ కూడా వైండింగ్ కార్యక్రమానికి తొందరగా చేసి మా కందుకూరు నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి మంత్రివర్గం, జిల్లా మంత్రివర్గం ఇద్దరికీ కూడా విన్నపం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ ప్రాజెక్టు గత టైంలో కూడా 2 సార్లు తెగిపోవడం జరిగింది. మినిమం స్టాప్ లాక్లు కూడా లేని పరిస్థితి మా ప్రాజెక్ట్కి. మరలా కూడా ఫ్లడ్స్ వస్తే ఆ గేట్లు పనిచేస్తున్నాయో పనిచేయలేదో, పైకి లేపడానికి డ్రింకింగ్ వాటర్ పోతాయని భయం. మీరు కనీసం దానికి స్టాప్ లాక్లైనా బిగించాలని చెప్పి మేము దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మాకు మైనర్ ఇరిగేషన్లో మోపాడు చెరువు దానికి కనీసం డోర్లు కూడా లేని పరిస్థితి. వర్షం వస్తే కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి. అక్కడ లోకల్లో ఇరిగేషన్ అధికారులను అడుగుతూ ఉంటే మాకు మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఉంది. ఇటువంటి సీరియస్ ఇష్యూలు కూడా మీరు కొంచెం పరిగణలో తీసుకొని రేపు వర్షాకాలం వచ్చే లోపు వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.